దారి దోపిడీ. రఘుపతి ఉండే ఊరు పట్టణానికి 10 మైళ్ళ దూరాన ఉంటుంది. అతని ఇంట ఏదో శుభకార్యం జరగబోతున్నది. దానికోసం అతని స్నేహితుడు శ్రీకంఠుడు చీకటి పడి గుర్రపు బండి కట్టించుకొని రఘుపతి ఉండే ఊరికి బయలుదేరాడు. పట్టణానికి, రఘుపతి ఉండే ఊరికి మధ్య చిట్టడవి ఉన్నది. ఈ అడవిలో కొంతకాలం క్రితం రఘుపతిని దొంగ దోచాడు. అది ఎలా జరిగినది రఘుపతి శ్రీకంఠుడికి లోగడ చెప్పాడు. రఘుపతి ఏదో పని మీద పట్నం వచ్చి త్వరగా తెమలక చీకటి పడి తన ఊరికి బయలుదేరుతూ గుర్రపు బండి మాట్లాడుకున్నట్ట. బండి చిట్టడవిలో చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉన్నది. బండి ఆగిపోయింది. ఒక చెట్టు వెనక నుంచి ముసుగు మనిషి ఒకడు పదునైన కత్తితో వచ్చి రఘుపతి మెడకు కత్తి మొన ఆనించి ఉన్నదంతా ఇచ్చేయి అని డబ్బంతా తీసుకొని బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకొని చెట్ల చాటుకు వెళ్ళాడు. చీకటి ప్రయాణం వద్దంటే విన్నారు కాదు. నా కూతురు పెళ్లికి కూడబెట్టిన 500 దొంగ కాజేశాడు అని బండివాడు లబలబలాడాడు. రఘుపతి తన ఊరు చేరినాక బండివాడికి 500 ఇచ్చేసి ఆ రాత్రి వాణ్ణి తన ఇంటనే ఉంచుకొని మర్నాడు పంపేశాడు. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించే ఇప్పుడు గుర్రపు బండిలో కూర్చున్న శ్రీకంఠం ఆలోచిస్తున్నాడు. ఇంతలో బండి అడవి చాలా భాగం దాటి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉన్నది. బండి ఆగిపోయింది. ఒక చెట్టు చాటు నుంచి ముసుగు మనిషి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠానికి కత్తి ఆనించి అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకుని పోతూ పోతూ శ్రీకంఠుడితో, నీ దగ్గరున్న మూటేమిటి అని అడిగాడు. చక్ర పొంగలి, పిల్లల కోసం తీసుకెళ్తున్నాను అన్నాడు శ్రీకంఠుడు. ఆకలి మండిపోతున్నది, చక్ర పొంగలి పెద్దలు కూడా తినవచ్చు అంటూ దొంగ మూటతో సహా పారిపోయాడు. దొంగ వెళ్ళగానే బండివాడు, నా కూతురి పెళ్లి కోసం పోగు చేసిన 500 దొంగ కాజేశాడు అని లబలబలాడాడు. రఘుపతి అనుభవమే మళ్ళీ తనకు జరుగుతుందని అతనికి అర్థమైంది. బండివాడు కూడా తోడు దొంగేనన్నమాట అని అనుకున్నాడు. బండివాడు చెట్టుకొమ్మ దారికి అడ్డం తొలగించి బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు, కొంచెం ఆగు అని అన్నాడు. ఇంకా ఎందుకు, మరో దొంగ రావటానికా అని బండివాడు అడిగాడు. రాణి, మన దగ్గర దోచుకోవడానికి ఇంకేమున్నది? అయినా నా డబ్బు నీ డబ్బు ఎక్కడికి పోవులే, త్వరలోనే అవి మనకు తిరిగి వస్తాయి, అందుకే ఆగమన్నాను అన్నాడు శ్రీకంఠుడు. అదెలా సాధ్యం అని బండివాడు అడిగాడు. శ్రీకంఠుడు విరగబడి నవ్వి, ఆ చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నది కాదు, ఎలకల కోసం తీసుకుపోతున్నది. నా స్నేహితుడి ఇంటి నిండా ఎలకలేనట. పట్నంలో మంచి ఘాటైన మందు తెమ్మన్నాడు. దొంగ దాన్ని తిని త్వరలోనే చస్తాడు. మనం వెళ్ళి మన డబ్బు తెచ్చుకోవచ్చు అని అన్నాడు. ఈ మాట విని బండివాడు తెల్లబోయి గజగజ వణుకుతూ, రంగా, పొంగలి తినకురా అని గట్టిగా అరుస్తూ బండి మీద నుంచి కిందకి దూకాడు. శ్రీకంఠుడు చప్పున వాణ్ణి పీక పట్టుకొని, దొంగ పీనుగా, దారి దోపిడీలో నీకు కూడా భాగం ఉన్నదా అన్నాడు. బుద్ధి కడ్డి తిని ఇలా మొదలుపెట్టాం, నన్ను వదలండి, నా కొడుకు పొంగల్ తిని చస్తాడో ఏమో అన్నాడు బండివాడు ఆందోళనతో. ఇద్దరూ సమీపంలో ఉన్న పాకను చేరుకున్నారు. బండివాడు తొందరగా తలుపు తోసుకొని లోపల ప్రవేశించాడు. వాడి వెనకనే శ్రీకంఠుడు కూడా లోపలికి వెళ్ళాడు. లోపల బండివాడి కొడుకు ఆవురావురుమని సగం పొంగలి అప్పటికే తినేశాడు. అందులో ఎలకల మందు ఉన్నదిరా నాయనా, తినేసావా అన్నాడు బండివాడు ఏడుపు గొంతుతో. ఏడిస్తే విషం విరగదు, నా మిత్రుడి ఇంటికి పదండి, వైద్యుడి చేత విరుగుడు చేయిస్తాం అన్నాడు శ్రీకంఠుడు. సంగతి తెలియగానే రంగడికి నీరసము, చెమటలు పట్టడము ప్రారంభమయ్యాయి. కడుపులో తిప్పడం కూడా ఆరంభమైంది. ముగ్గురు బండిలో రఘుపతి ఇంటికి చేరారు. శ్రీకంఠుడు తండ్రి కొడుకులను వీధి గదిలో కూర్చోబెట్టి, ఇక్కడే ఉండండి, వైద్యుడికి కబురు పెడుతున్నాం అని లోపలికి వెళ్ళి రఘుపతికి జరిగిందంతా చెప్పాడు. వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న తండ్రి కొడుకుల కోసం రక్షక భటులు వచ్చి వాళ్ళను పట్టుకుపోయారు. వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్ళతో, పొంగలిలో ఏ విషమో లేదు కానీ మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్ళే అన్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.